నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈ వీక్ మార్కెట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. అదే విధంగా నెక్స్ట్ వీక్‌లో మార్కెట్స్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదే విధంగా టెక్నికల్‌గా కూడా మనకి నిఫ్టీకి ఉన్నటువంటి ట్రెండ్ లైన్స్ ఏంటి, సపోర్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడి నుంచి రెసిస్టెన్స్ రావచ్చు, ఇట్లా అన్ని అంశాల గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో, ఈ వారం మార్కెట్ అయితే చాలా పాజిటివ్‌గా క్లోజ్ అయింది. సో, ఈ వారం మనకి నిఫ్టీలో ఒక పాజిటివ్ గెయిన్స్ క్లియర్‌గా కనపడుతున్నాయి. దాదాపుగా ఒక 4% అప్‌సైడ్ మూవ్ అయితే మనకి ఈరోజు నిఫ్టీలో వచ్చింది. ఈ వీక్‌లో వచ్చింది. ఈ రోజు మాత్రం నిఫ్టీ స్లైట్ నెగెటివ్‌గా క్లోజ్ అయినప్పటికీ హార్డ్లీ ఒక 42 పాయింట్స్ స్టిల్ అది 25,000 అండ్ అబోవ్ మార్క్ అయితే సస్టైన్ చేసింది. అండ్ సెన్సెక్స్‌లో ఒక మార్జినల్ నెగెటివ్ 200 పాయింట్స్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్ అంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఈవెన్ మనం మిడ్ క్యాప్ చూసినా కానీ 0.86% పాజిటివ్‌గా ఉంది. స్మాల్ క్యాప్ దాదాపుగా 1.56% పాజిటివ్‌గా ఉంది. సో, ఈ రోజు మార్కెట్ మొత్తానికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది రియాలిటీ సెగ్మెంట్. రియాలిటీ దాదాపుగా 1.63% పాజిటివ్‌గా కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఎనర్జీ అండ్ దేర్ ఆర్ అదర్ సెగ్మెంట్స్ ఆల్సో విచ్ హావ్ పాజిటివ్‌లీ కాంట్రిబ్యూటెడ్ టు ద మార్కెట్. బట్ ఓవరాల్‌గా బ్రాడర్ ఇండెక్స్ మాత్రం పెద్ద ఎత్తున నెగెటివ్‌గా ఉన్నట్టుగైతే కనిపియలేదు. మేబీ కొంతవరకు కొన్ని స్టాక్ స్పెసిఫిక్‌గా ఏమైనా సెల్లింగ్ జరుగుండొచ్చు. ఈవెన్ ఆ స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ ఏదైనా ఉంది అంటే పర్టికులర్‌గా భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్. అండ్ ఆ భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ ఒక బ్లాక్ డీల్ ఈ రోజు జరిగింది. ప్రమోటర్స్ దగ్గర నుంచి కొన్ని షేర్స్ ఆఫ్‌లోడ్ అయినాయి. ఆ బ్లాక్ డీల్ వల్ల పర్టికులర్‌గా ఈ రోజు ఈవెన్ నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని కొంతవరకు సెల్లింగ్‌కి గురయ్యటం మనం అబ్జర్వ్ చేసాం. అండ్ మిగతా అదర్ అన్ని సెగ్మెంట్స్ కూడా కొంత పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఐటీ అనేది కొంతవరకు ఈ రోజు 0.8% నెగెటివ్‌గా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు సెకండ్ హైయెస్ట్ పాయింట్స్ మనకి నిఫ్టీలోంచి బయటికి తీసేసింది ఇన్ఫోసిస్. అండ్ ఆ తర్వాత ఎస్బీఐఎన్ ఇవన్నీ కూడా మనకి కొంతవరకు నెగెటివ్‌గా కాంట్రిబ్యూట్ చేశాయి. సో, ఈ రోజు ఎక్సెప్ట్ భారతి, ఒకవేళ భారతీ ఎయిర్టెల్ గనక లేకపోయి ఉండుంటే మార్కెట్ ఈవెన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రెండు కూడా కంపారిటివ్లీ పాజిటివ్ గానే క్లోజ్ అయి ఉండేవి. సో, ఈ రోజు ఒకసారి మన టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉందో కూడా చూద్దాం. మనం ఒక బిగ్ ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవుతున్నాం. 2020 దగ్గర నుంచి 2020 సంవత్సరం కోవిడ్ ఫాల్ ఫార్మేషన్ దగ్గర నుంచి కూడా ఒక పెద్ద ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఆ ట్రెండ్ లైన్ బాటమ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ అదే ట్రెండ్ లైన్ అదే ఛానల్లోకి రీఎంట్రీ అయితే తీసుకుంది. అండ్ 25,000 అబోవ్ సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ గోయింగ్ ఫర్ దర్ హర్డిల్స్ మేబీ 25,800 ఈ ఏరియాస్లో అంటే మిడ్ లైన్ మనకి ఒక ఛానల్ తీసుకుంటే ఆ ఛానల్కి ఒక మిడ్ లైన్ ఉంటుంది. ఆ మిడ్ లైన్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి రిజెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? బికాస్ ఇన్ జనరల్గా మన టెక్నికల్ అనాలిసిస్లో చూసినా కానీ ఒక ఛానల్లో టాప్ లేయర్ చూస్తాం, బాటమ్ లేయర్ చూస్తాం, మిడ్ లేయర్ చూస్తాం. మిడ్ ఆఫ్ ద ఛానల్ నుంచి కూడా రిజెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈవెన్ మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్సెక్స్లో చూసినా కానీ హియర్ అండ్ దేర్ ద కేస్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్. సో, బేసిక్గా ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ మిడిల్లోకి అయితే వెళ్ళిపోయింది. సో, అక్కడి నుంచి కూడా ఏదైనా రిజెక్షన్స్ అంటే ఇక్కడ నుంచి కొద్దిగా టాప్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. అదే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 25,300 దగ్గర నుంచి కొంతవరకు ఏమైనా టాప్ ఫామ్ చేస్తుందా అనే యాంటిసిపేషన్ కూడా కనపడుతుంది. దానికి గల కారణం మనకు అక్కడ పర్టికులర్గా ఫిబో రిట్రేస్మెంట్లో 0.786 మనకి రిట్రేస్మెంట్ లెవెల్ ఒకటి ఉంది. ఆ రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి స్టాండర్డ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం. సో, ఇదే పాయింట్లో ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ కూడా చేద్దాం. ఫండమెంటల్ నెక్స్ట్ ఉందంటే కొంచెం దాన్ని ఓపిక్గా వినండి. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత ఫండమెంటల్లోకి వెళ్దాము. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ప్రకారం మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ కాబోతున్నటువంటి ఆప్షన్స్లో మనకి 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఫైట్ అయితే జరుగుతుంది. సో, ఆల్మోస్ట్ నియర్ టు స్ట్రాడిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వీక్లో ఎక్స్పైరీ కాబోతుంది దానికి. సో, ఆ ఫార్మేషన్ కొంతవరకు హై కన్సాలిడేషన్ అయితే క్లియర్గా చూపిస్తుంది. అదే విధంగా మనం అన్ని ఎక్స్పైరీస్ టిల్ జూన్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఎక్స్పైరీస్ అన్నిటిని కూడా కంబైన్ చేసి చూసినా కానీ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ బిట్వీన్ 24,500 నుంచి 25,500 ఇన్ బిట్వీన్ మనకు ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో మరికొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఎస్ డెఫినెట్గా మనకి కొంతవరకు పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని అంటే మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరుగుతుంది. ఈవెన్ అంటే నేను మార్కెట్లో వీడియో చేసే టైంకి అయితే నేను డేటా అయితే కంప్లీట్గా బయటికి రాలేదు ఈ రోజుది. బట్ 15వ తారీఖు మాత్రం హ్యూజ్ బయింగ్ చేశారు. దాదాపుగా 5,300 కోట్ల వరకు కూడా బయింగ్ జరిగింది. అండ్ ఆపోజిట్ సైడ్లో మనకి డిఐఎస్ కొంతవరకు సెల్లింగ్ చేశారు. దాదాపు 1,600 కోట్ల వరకు కూడా ఈ రోజు డిఐఎస్ అంటే నిన్న 15వ తారీఖున డిఐఎస్ సైడ్ నుంచి మనకి కొంతవరకు సెల్లింగ్ అయితే కనిపించింది. సో, నెక్స్ట్ వారంలో మార్కెట్లో జరగబోయేటువంటి యాక్టివిటీ ఏంటి? సో, నిన్న పర్టికులర్గా మార్కెట్లో ఒక పర్టికులర్ న్యూస్ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఒక హ్యూజ్ బయింగ్ అయితే మార్కెట్లో కనిపించింది. దాదాపుగా 25,000 మార్క్ మనం నిన్న క్రాస్ అవడానికి గల కారణం నిన్న జరుగుతున్నటువంటి కొన్ని సమావేశాల్లో ట్రంప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఇండియా అండ్ యుఎస్కి సంబంధించి మేము ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ చేసేసుకున్నాము అని చెప్పేసి, మేము జీరో టారిఫ్ తోటి వెళ్తున్నాము అని చెప్పేసి, అది మేబీ దానివల్ల జరిగిందో ఏం జరిగిందో ఐ డోంట్ నో. బట్ దానివల్ల ఒక స్పైక్ అయితే వచ్చింది. ఆ తర్వాత జయశంకర్ గారు బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి మేము ఏదైనా కానీ మ్యూచువల్ బెనిఫిట్ లాగా వెళ్ళాలనుకుంటున్నాం కానీ జీరో టారిఫ్ రిలేటెడ్ ఒక క్లారిటీ అయితే వాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చినట్టుగా అయితే ఇండియా సైడ్ నుంచి అయితే పర్టికులర్గా కనిపించట్లేదు.
అండ్ దాంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గోయింగ్ ఫర్దర్ కొంత అన్సర్టనిటీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎఫ్ఐఎస్ మన ఇండియాలో ఇంకా బయింగ్ స్ట్రాంగ్గా చేస్తారా లేదా, బికాస్ మన గ్రోయింగ్ ఎకానమీని స్లో చేసే ప్రయత్నం అటు యూఎస్ అండ్ చైనా రెండు కలిసి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొన్నటిదాకా టెర్రర్ అటాక్స్ తోటి ఇబ్బంది పడ్డాం, ఆ తర్వాత ఉన్నట్టుండి వాళ్ళ టారిఫ్ సమస్యలు ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళు ఆల్మోస్ట్ కట్ డౌన్ చేసేసారు. ఆ చైనా మీద టారిఫ్ దాదాపు 30% కేసారు, వేరే ఇండియా మీద దాదాపు 25% ఉంది. ఎక్కడ చైనాకేమో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి పెద్ద చైనాకేమో 30%, ఒక చిన్న ఎకానమీగా ఉన్నటువంటి ఇండియాకేమో దాదాపుగా 25-26% టారిఫ్ని విధించారు. సో అవుట్ రైట్గా అక్కడ చైనాకి ఎక్కువ అడ్వాంటేజ్ జరిగే అవకాశాలు ఇచ్చే విధంగా యుఎస్ కూడా ప్రవర్తిస్తోంది. సో ఈ అన్సర్టనిటీ అయితే ఇంకా మొన్నటి వరకు యాక్చువల్గా నేను మాట్లాడిన దాని ప్రకారం ఈ టారిఫ్ ఇండియాకి బెనిఫిట్ చేస్తుందని అనుకున్నాను. కాదు, ఇండియాకి బెనిఫిట్ చేయకపోగా అటు యూఎస్ కంప్లీట్గా చైనా వైపుగా ఇంక్లైన్ అవుతుంది. ఈవెన్ యాపిల్ సిఇఓ దగ్గరికి కూడా కొంతవరకు వార్నింగ్లు వెళ్తున్నాయి, మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు, చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇటువంటి ఆర్టికల్స్ కూడా బయటికి చాలా వచ్చాయి. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కనుక మీరు ఇక మీదట ఇండియాకే సేవలు చేసుకుంటూ ఉండిపోవాల్సి వస్తుంది, ఇటువంటి మాటలు ఎన్నో బయటకు వస్తున్నాయి. సో ఇదంతా కూడా కొంతవరకు గ్లోబల్ సెంటిమెంట్ని ఏమైనా డిటోరియేట్ చేస్తుందన్న ఒక ఆలోచన కనపడుతోంది. సో గోయింగ్ ఫర్దర్ మనం ప్రీవియస్గా చూసినటువంటి మార్కెట్లో ఉన్న ర్యాలీని ఇక మీద కంటిన్యూ అవుతుందారంటే ఐ డోంట్ థింక్ అటువంటి ర్యాలీ ఇక మీద మార్కెట్లో ఎక్కువగా కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తే కొన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. ఎకనామిక్ యాక్టివిటీ అంటే మనకు ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్లో మేబీ కొంత పాజిటివ్గా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటాస్ బాగా కూల్ అవుతున్నాయి. అండ్ నిన్న నైట్ కూడా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, అది కూడా బాగానే కూల్ డౌన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా కనపడుతున్నాయి. ఇదంతా కూడా కొంతవరకు ఫెడ్ చైర్మన్ కంఫర్ట్ జోన్ ఇస్తుంది ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ అంటూ జరిగింది అని అంటే అది డెఫినెట్గా కొంతవరకు ఐటీ సెగ్మెంట్కి పాజిటివ్గా బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదైతే ఒక నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్లో ఇప్పటి వరకు కంటిన్యూ అయిందో ఆ నెగిటివ్ సెంటిమెంట్ నుంచి మార్కెట్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని సెక్టార్స్ రిలేటెడ్గా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పర్టికులర్గా ఐటీ రిలేటెడ్. సో ఫెడ్ రిలేటెడ్ మీటింగ్ అయితే మనం క్లోజ్గా ఫాలోఅప్ చేయాలి. ఫెడ్ పాజిటివ్ అవుట్పుట్ వస్తుందా రావట్లేదా అని. ఇన్ కేస్ పాజిటివ్ అవుట్పుట్ వస్తే మొత్తం సెక్టార్స్ అన్ని పరిగెడతాయని చెప్పట్లేదు, మేబీ ఐటీ పరిగెట్టొచ్చేమో, బట్ అదర్ సెక్టార్స్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఫైనల్గా మార్కెట్ ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశాలు లేవు. అగైన్ కన్సాలిడేషన్ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. 25,000 దగ్గర నుంచి కూడా అగైన్ ఇప్పుడు ఎప్పటి నుంచో కన్సాలిడేషన్ అని చెప్తున్నాడు, మార్కెట్ ఏం పరిగెట్టేస్తుంది అని అంటే ఇంతకు ముందు నుంచి మార్కెట్ ఎక్కడ ఉంది, మార్కెట్ 26,300 దగ్గర ఉంది. అది క్రాస్ చేయనంత వరకు మార్కెట్ ర్యాలీ అన్నట్టుగా మనం పరిగణించలేం. ఇన్ బిట్వీన్ పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు, దీనే కన్సాలిడేషన్ అంటాం. కాకపోతే రేంజ్ ఎంత ఉంటుంది అనేది మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం వాలటాలిటీ అంటే అన్సర్టనిటీస్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ వాలటాలిటీ వల్ల మార్కెట్లో బాగా అందరం ఇబ్బంది పడతాం, దెర్ ఇస్ నో డౌట్. బట్ హియర్ అండ్ దర్ ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ గోల్డ్లో కూడా చాలా కూల్ ఆఫ్ కనిపిస్తుంది. దాదాపుగా ₹1,00,000 వెళ్ళినటువంటి గోల్డ్ కూడా 92,000కి పడిపోయింది. సో దెర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్ అని క్లియర్ అయిపోయినాయి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అన్సర్టనిటీస్ అని క్లియర్ అయిపోవడం వల్ల ఈవెన్ గోల్డ్ కూడా క్లియర్ మనకి డౌన్ సైడ్ వచ్చింది. సో బేసిక్గా లాంగ్ టర్మ్ అన్సర్టనిటీస్ మనకి గ్లోబల్గా ఉన్నాయి, లోకల్గా అడ్వాంటేజెస్ అయితే ప్యూర్గా కనపడుతున్నాయి. సో గ్లోబల్ అన్సర్టనిటీస్ అండ్ లోకల్ అడ్వాంటేజెస్ పుట్ టుగెదర్ మార్కెట్ మైట్ కన్సాలిడేట్ ఫర్ లాంగర్ టైమ్ అని చెప్పేసి నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్.